ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే నీ వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతావని చెప్పాను. అసలు ఆయన వేశ్య అయిపోయి పాడు చేసిండో, ఏం చేసి పాడైపోయిండో, ఇది నిజమా కాదని మనకు తెలియదు. కానీ ఇతను ఏమంటాడు, ఒక వేశ్యలతో పాడు చేసిండు అంటాడు. కానీ ఇక్కడ మొదటగా ఏంటంటే దుర్వ్యాపారంలో పాడైపోయింది అంటాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళిండు, దుర్వ్యాపారంలో పాడైపోయింది. అది ఎంత నిజమో అనేది తెలియదు. అతను చేసిన మాటకి ఇతను ఏమంటాడంటే, ఇగో వేశ్యలతో పాడు చేసిన వాడిని తీసుకొచ్చుకో, నువ్వేం చేస్తాను, మంచి వధించి నీ కుమారుడికి మంచి భోజనం పెడతాను అని అంటాడు. ప్రియులరా, ఏంటి నెపమేసేవాడుగా తన సహోదరిని ప్రేమించకపోగా తన సహోదరికి చేస్తున్న తన తండ్రి చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక ఇతను నిజంగా ఎలాంటి వాడుగా ఉండు తన సహోదరి ప్రేమించిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ప్రియులరా, అలా చెబుతున్నప్పుడు తండ్రి ఏమంటాడు, అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే కదా, నీకేదో నీ యొక్క స్నేహితులతోటి నేను ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, అసలు నాకున్నాయన్నీ నీవే కదా, నీవే అయినప్పుడు నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు అలా చెప్తూ, అన్ని నీవే, మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. నిజంగా మనం ప్రతి దినము సంతోషించడం, నువ్వు ఉన్నావు నా దగ్గర, మనం సంతోషించడం అది మంచిదే. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికిన అతనితో చెప్పెను. ఇగో నీ సహోదరుడు ఎలా అంటే, తిరిగి తప్పిపోయిన నీ సహోదరుడు మరలా నాకు దొరికిండు. నిజంగా దొరికిన దాన్ని బట్టి నేను ఎంతో ఆనందపడుతున్నా. నా కన్న కొడుకు, నేను కన్న కొడుకు నిజంగా తప్పిపోతే నా కష్టం, నిజంగా నా కుమారుని చిన్ననాటి నుంచి నేను ఎంతగా పెంచుకున్నావు, వాడి కోసం ఎన్ని కలలు కన్నాను, నా కొడుకు నా కోసం ఎలా బ్రతకాలనుకున్నాను. ఇగో నా కుమారుడు ఎప్పుడైతే తప్పిపోయిండో, లోకంలో కలిసిపోయిండో, తనకున్న దాన్ని ఎంత దుర్వ్యాపారంలో పెట్టిండు, తన ఉన్న స్థితిని అంతా మార్చుకుండు, మరలా తండ్రి అని గుర్తించిండు, నా దగ్గరకు వచ్చిండు, నిజంగా చనిపోయి బ్రతికిండు. నిజంగా మనం అంతా సంతోషించడం మంచిదే. కానీ నీ తమ్ముడు ఎలాంటి స్థితిలో ఉండు, చనిపోయిన బ్రతికిండు అంటాడు. పిల్లరా, ఈ రోజు చూడండి, మన కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వాడు నిజంగా ప్రమాద అవస్థలో నుంచి వాడు తిరిగి బయటపడితే ఎలా సంతోషిస్తాం? నిజంగా అలా సంతోషించాలి. సంఘంలో ఉంటున్న వారు ఒకవేళ తప్పిపోతే వాడి విషయంలో నిజంగా బాధపడేవాడు ఎవరున్నారు పిల్లరా? ఒక నాయకుడు, ఒక తండ్రిగా, నిజంగా ఒక రాజుగా, ఆనాడున్న పరిపాలకులు రాజుగా అంటాడు, నాయకుడు అంటాడు. ఒక ఉన్నవారు నిజంగా సహోదరులుగా ప్రేమించవలసింది పోయి వారిని విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. నిజంగా వాడు పోతే నాకేంటి, నేను మంచుకున్నా కదా అనుకుంటాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు, నిజంగా నీ తమ్ముడు చనిపోయి తిరిగి వచ్చిండు, నిజంగా మనం నిజంగా సంతోషించాలి, నా కుమారుడు నాకున్నవని నీవే కదా అన్న ప్రేమ ఎంత బతిమాలుకుంటాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్న స్థితి ఏంటి ప్రియులారా? ఈ ఉపమానం అంతా శాస్త్రులకి పరిసయులకి వాళ్ళకి ఎందుకు తెలియజేస్తుందంటే, వీరికున్న ధర్మశాస్త్రంలో ఒక కట్టడి ఉంది, ఆ కట్టడ ప్రకారంగా వీరు చేయవలసిన విధులు ఉన్నాయి. ఆ విధులను వీరు మర్చిపోయి నిజంగా వీరు చేయవలసిన బాధ్యతని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తారు. ప్రియులారా,